శేష్ కుమార్ వివరాలంటే అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలని ప్రజలు కోరుకున్న భవిష్యత్తును అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్థానిక స్పందన భవన్లో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొనమాటాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ సునీల్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు గిరినరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు అసిస్టెంట్ చేయాల్సి సార్ వెంకటరమణ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఏ కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్, ఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు సార్. నమస్కారం సార్. ఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు, ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటిరావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మెయిన్గా 9 CPWD స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి కెనాల్ ఎర్రగొండపాలెంలో ఒక 4 CPWD స్కీమ్స్, అలాగే మార్కాపురంలో ఒక 2 స్కీమ్స్, అలాగే దర్శి కింద ఉన్న 3 స్కీమ్స్, ఇవన్నీ కలిపి 9 CPWD స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్. ఆల్మోస్ట్ యావరేజ్గా మనం 75% వరకు చేసుకున్నాం సార్. అంటే 15 days మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 10 days మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి, కానీ ఈసారి మనం 15 days మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా, జూలై 15th 31st దాకా మనకి ఈ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది సార్. కాబట్టి ఆగస్ట్ 1st week మళ్ళీ మనకి వాటర్ అవసరం అవుతుంది. కాబట్టి 15 days నుంచి రావట్లేదు వాటర్. విలేజెస్లో తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవుతుందా, స్పేర్ పార్ట్స్ తెప్పించుకుంటున్నా, ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్నా పెట్టి తవ్వుకోవాలి కదా సార్. మనకి స్పీడబ్ల్యూ స్కీము, ఎంపీడబ్ల్యూ స్కీమ్ లేని చోట మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది, పెట్టాము సార్. అంటే అక్కడ స్కీమ్, లోకల్ స్కీమ్ లేకపోతే నేనంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, పోయించారా? ఒవ్వరు మండలంలో చాలా విలేజెస్ 15 days నుంచి వాటర్ లేదు సార్. సీరియస్గా తీసుకోవాలి. అంటే పాత గవర్నమెంట్ అయిపోయింది. మనమంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది, పబ్లిక్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేది. ఇదివరకు మీరు ఉన్నారు 14-15లో కూడా మీరు ఉన్నారు. మనం కలిసి పనిచేసి మనం కలిసి పనిచేసిన తీరు ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. నాట్ ఓన్లీ నేను చెప్పేది 1 or 2 months కాదు. ఏ విలేజ్లో మీరు వెళ్ళి ఏ విలేజ్ అని మీరు అసెస్ చేసి మాకు డైలీ వాటర్ వస్తున్నారు కానీ చెప్తే, ఇప్పుడైతే నేను గత 4-5 months నుంచి చేస్తే ఏ ఊరు వెళ్ళినా మా సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంటాయి. కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తానే ఉన్నారు, బిల్స్ అది మటుకు పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ వాటర్ ఏ విలేజ్లో వచ్చిందనేది ఎక్కడా, ఇప్పుడు హెచ్చపాడు మళ్ళీ మా సొంత మళ్ళీ మేము తిరుగుతూ ఉంటాం విలేజ్. ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని చెప్పిన దాఖలాలు. కానీ అది కూడా అరకొరగా చేస్తూ ఉన్నాం సార్. రెండోది క్యాటరింగ్ సంస్థ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కనీసం బోర్లు రావట్లేదు, హ్యాండ్ బోర్స్ రావట్లేదు, ఏ బోర్లు పనిచేయని ఊరు చాలా ఉన్నాయి సార్. ఈ క్యాటరింగ్ అడిగితే వెటనరీ వాళ్ళ డిపార్ట్మెంట్ మీద ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వెటనరీ వాళ్ళు చెప్పగానే దాన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు. ఈ బాధ్యత అనేది ఆర్డబ్ల్యూఎస్ గా లేదంటే వెటనరీ వాళ్ళకి ఎవరికొకరు పెట్టి కంపల్సరీగా వాటర్ సప్లై. ఆల్రెడీ నేను ఒక రిపోర్ట్ తయారు చేయొచ్చు వచ్చాను సార్. ఇది తమ దృష్టికి ఏ గ్రామాలలో వాటర్ ప్రాబ్లం ఉంది, పోతే ట్రిప్స్ ఎక్కడ పెంచాలా అనేది కూడా మొత్తం నేను అధికారులతో డిస్కస్ చేసి రిపోర్ట్ మనం తయారు చేసి ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలిగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు విడతల వారీకి వెళ్ళిపోయాం. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజు అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. పిల్లల్ని 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది? నోరు ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి ఆస్తులకి భంగం కలిగించేటువంటి టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సభలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసే వాళ్ళకి ఉపాధి, ఉద్యోగం కల్పించాలనే విధంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అన్నా క్యాంటీన్లు మోసేయమన్నారు. నేను మా పాలకొల్లేమ్మ ఈరోజు మంత్రి గారు, జలశాఖ మంత్రి గారు మేము చెప్పాం, మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండాయా, కానీ అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టిన అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం. కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ
రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7,000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతువులకు పెంచిన పెన్షన్ని 3 నెలల బకాయిలతో కలిపి మేము అందిపోతామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి లేనిపోని కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్టకష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్మ గారు చెప్పారు, నీ పేరు పెట్టేవాళ్ళని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది. అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు. పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్య విషయంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి. వాటన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా మనకి CPW జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టుగా మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సమీక్షతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోబోతున్నాం తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్షేమంతో మీ అందరూ కూడా సహకరించాలి. మేము ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందుకు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఫస్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. నన్ను మరొకసారి అంటే 5th టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా బాగుంటూ కుటుంబ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఐ విల్ ఇంటర్వ్యూన్ ఇన్ బిట్వీన్ సార్. ఇవి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరేంద్ర స్వామి ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సత్య, బిఎన్ విజయ్ కుమార్, గొడ్డిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈసారి దేశంలో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. Yes, this is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాయబరేలి పార్లమెంట్ అధ్యక్షులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏదసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఎల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, ఆదినారాయణ రెడ్డి, రసూల్, బుజ్జి, ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెలిగించి అది వచ్చేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ. అది పెడితే కట్ చేసేది పెద్ద పెట్టు, మనిషిని చూసి పెట్టు. మా ప్రీతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయబరేలి ఎంపీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 2024 మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అన్ని కలిపి కూడా దాదాపు మెజారిటీకి చేరువుగా వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర సందర్భంగా తెలియజేశాడో దేశ ప్రజలకి, రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం, అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామాలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలు సృష్టించడం జరిగింది. మరి ఎక్కడైతే రాముడి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా మరి బీజేపీ ఓడిపోవడం జరిగింది. కనుక భారతదేశంలో హిందువులు కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు తప్పితే మత కలహాలతోటి రాజకీయ పబ్బం గడపాలనుకుంటే అది చెల్లదు అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇండియా కూటమిని ముందుండి నడిపినటువంటి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా
అలాగే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా దాదాపు 235 మంది సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి. మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుండి దేశ అభివృద్ధికి మరి యువకులకి న్యాయం చేసే దిశగా పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా మేము మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దామచల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని. మరి మరొకసారి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మా అగ్రనేత కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు పార్లమెంటు మెంబర్గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిది పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయటం వలన ఈరోజు 236 ఇండియా కూటమి మెంబర్లందరూ కూడా పార్లమెంట్లో ఉండటం, ఇదివరకు ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా బీజేపీ పరిపాలనకి అడ్డుకట్టగా రాహుల్ గాంధీ ఈరోజు నిలబడటం అనేది మేమందరం అభినందన విషయము. రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించి కనుక మోడీ కనుక ప్రవర్తిస్తే గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాళ్ళకి సమాధానం చెప్తారని మేము విన్నవించుకుంటూ, అలాగే రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సందర్భంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కమిటీ మా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.